ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం పాకిస్తాన్ అణుస్థావరాలను బ్రేక్ చేసిందా? ఇప్పుడు డౌట్ ఎందుకంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేసే ఎక్స్పర్ట్స్ ఒకరు పాక్ న్యూ వెపన్స్ నాశనమయ్యాయని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇక ఈ రంగంలో విశేషమైన అనుభవం ఉన్న డామియన్ సైమన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కిరానా హిల్స్ పైన దాడి చేసిందని, ఆ క్రమంలో పాకిస్తాన్ అణుస్థావరం తీవ్రంగా దెబ్బతిందని స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పాడు. కిరానా హిల్స్ లో పాక్ సీన్ సితారైంది నిజమే. ఆపరేషన్ సింధూర్ లో పాక్ పుచ్చ పగిలింది నిజమే. నొక్కి వక్కాణిస్తున్న జియో ఇంటెలిజెన్స్ రీసెర్చర్ డామియన్ సైమన్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం చేసిన దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లతో పాటు ఆ సైన్యం మాడు పగలగొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. మే 7న జరిగిన స్ట్రైక్స్ తో బిక్కచచ్చిపోయిన పాక్ ఆ తరువాత సంధికి వచ్చి సీజ్ ఫైర్ చేసుకుంది. అయితే అప్పట్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచిపెట్టిన కిరానా హిల్స్ ని కూడా భారత సైన్యం టార్గెట్ చేసిందని వార్తలొచ్చాయి. దాంతో న్యూక్లియర్ రేడియేషన్ కూడా వెలువడిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే బార్టీ మాత్రం దాన్ని ఖండించారు. మేం అక్కడ దాడి చేయలేదు, కిరానా హిల్స్ లో ఏముందో తెలియదని సింగిల్ లైన్ లో కొట్టిపారేశారు. అయితే అప్పట్లో కిరానా హిల్స్ పై భారత సైన్యం విరుచుకుపడింది నిజమేనంటూ జియో ఇంటెలిజెన్స్ రీసెర్చర్ డామియన్ సైమన్ నొక్కి చెబుతున్నారు. దానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ ఫోటోలను చూపించాడాయన. ఇంటెల్ ల్యాబ్స్ లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ జియో ఇంటెలిజెన్స్ రీసెర్చర్ గా డామియన్ సైమన్ కి మంచి పేరుంది. అంతేకాదు, పాకిస్తాన్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తిప్పికొట్టాడు. సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర పాకిస్తాన్ ఎంత నష్టపోయింది, ల్యాండ్ శాట్, కావా స్పేస్, మజర్ విజన్ లాంటి టూల్స్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు ఆయన మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. పాక్ అణ్వాయుధాలను, అస్త్రాలను కిరానా హిల్స్ లోనే దాచిపెట్టగా దాని ఎంట్రన్స్ దగ్గరే ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని అప్పట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా స్టోరీలు సర్క్యులేట్ అయ్యాయి. భారత్ లక్ష్యంగా చేసుకున్న సర్గోదా ఎయిర్ బేస్ భారీగా ధ్వంసమైంది. అయితే ఈ సర్గోదా బేస్ కిరానా హిల్స్ దగ్గరలోనే ఉండటం కూడా ఈ వాదనకి బలమిచ్చింది. అయితే తాజాగా డామియన్ సైమన్ మళ్లీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో పాక్ న్యూక్లియర్ బేస్ కోసాలు కదిలింది నిజమే అనిపిస్తోంది.